ఈ కలియుగమున మానవులలో ఆలోచన, ప్రవర్తనలో మార్పు, పంచభూతాలలో ఒకటి అయిన భూమి యొక్క సహజ లక్షణాలలో మార్పు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కలియుగమున 5000 సంవత్సరముల వరకు భారతదేశమున ఈ దేవీమణులు నివసించిరి. తదుపరి ఈ ముగ్గురు దేవీమణులు నదీరూపములను పరిత్యజించి వైకుంఠమునకు వెళ్లిపోయిరి. కాశీ, బృందావనము నందున్న తీర్థములు తప్ప మిగిలినవన్నీయును భగవంతుడగు శ్రీహరి ఆజ్ఞతో ఆ దేవీమణుల వెంట వైకుంఠమునకు తరలిపోవును. సాలగ్రామము, శివుడు, శక్తి, భగవంతుడగు పురుషోత్తముడు. కలియుగమునందు 10,000 సంవత్సరములు గడిచిన తరువాత భారతదేశమును వదలి తమ తమ స్థానములకు వెళ్లిపోయెదరు. వీరి వెంటనే సాధువులు, పురాణములు, శంఖము, శ్రాద్ధములు, తర్పణములు, వేదోక్త కర్మ కూడా భారతదేశము నుండి వెళ్లిపోవును. దేవపూజలు, దైవనామములు, దేవతల గుణకీర్తనలు, వేదము, శాస్త్రములు, పురాణములు, సత్పురుషులు, సత్యము, ధర్మము, గ్రామదేవతలు, వ్రతములు, తపములు, ఉపవాసములు ఇవన్నీయును ఈ భారతదేశము నుండి అదృశ్యమగును. ఇంచుమించు ప్రజలందరూ మద్యమాంసములను సేవించెదరు. అసత్యమాడుట, కపట ప్రవర్తన ఎవ్వరికిని అసహ్యమనిపించదు. పైన చెప్పిన దేవీదేవతలు భారతదేశమును వదిలిపెట్టిన తరువాత సరులు, క్రూరులు, మిక్కిలి అహంకారులు, దొంగలు, హింసించువారు వీరందరూ ప్రపంచమున వ్యాపించెదరు. పురుషభేదము, పరస్పరము స్నేహభావము లోపించును, కలుగును. స్త్రీ విభేదము అనగా కేవలము స్త్రీలు, పురుషులు అను భేదము మాత్రమే ఉండును. జాతి భేదము తొలగిపోవును. అందువలన భయరహితులై ఏ వర్ణపు స్త్రీనైనను ఎవరినైను వివాహము చేసుకొందురు. వస్తువులందు స్వపరస్వామి భేదములుండును. పరస్పరము ఒకరు ఇంకొకరికి వస్తువును ఇవ్వరు. పురుషులందరూ స్త్రీలకు అధీనులై ప్రవర్తిల్లెదరు. ఇంటింటి యందు వ్యభిచారిణులుందురు. దురాచార పరాయణులైన స్త్రీలు నిరంతరము కలహములను సృష్టించి తమ భర్తలను పీడించుచుందురు. సేవకులు నీచత్వమున కొడిగట్టెదరు. వారికంటే అధిక నీచులుగా యజమానులు ప్రవర్తిల్లెదరు. బలవంతుడైన వాడే ఇంటికి యజమానిగా భావింపబడును. బంధువులు స్త్రీ పరివారములందు పరిమితులగుదురు. ఒక్కసారిగా చదువుకొనిన వారిలో కూడా పరస్పరము సంభాషించుట కూడా జరుగదు. పురుషుడు తన పరివారముతో ఇతర అపరిచిత వ్యక్తి వలె ప్రవర్తించును. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులనబడు ఈ 4 వర్ణముల వారు తమ జాతియందలి ఆచార విచారములను వదిలిపెట్టుదురు. సంధ్యావందన, యజ్ఞోపవీతాది సంస్కారములు పూర్తిగా ఆగిపోవును. ఈ 4 వర్ణముల వారు మ్లేచ్చుల వలె ప్రవర్తించెదరు. జనులందరూ తమ తమ శాస్త్రములను వదిలిపెట్టి మ్లేచ్ఛ భాషను అభ్యసించెదరు. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర 4 వర్ణముల వారు సేవావృత్తితో జీవితములను నిర్వహించెదరు. సకల ప్రాణులయందు సత్యము లోపించును. భూమి మీద ధాన్యము మొలవదు. వృక్షములు ఫలహీనములగును. ఆవులకు పాలనిచ్చు స్త్రీ ఉండదు. ప్రజలు వెన్నలేని పాలను ఉపయోగించెదరు. స్త్రీ పురుషులందు ప్రేమ లోపించును. గృహస్థులు అసత్యములను చెప్పుదురు. రాజుల యొక్క తేజస్సు, అస్తిత్వము సమాప్తమగును. ప్రజలు భయంకరమైన పన్నుల భారముతో మిగుల కష్టముల పాలగుదురు. 4 వర్ణములందును ధర్మము, పుణ్యము పూర్తిగా లోపించును. లక్షల మందిలో ఒక్కడు కూడా పుణ్యము చేసుకొన్నవాడుండడు. చెడుమాటలు, నిందనీయమగు శబ్దములే వ్యవహారమున నుండును. గ్రామములు, నగరములు అరణ్యముల వలె కనిపించును. మానవుల సంఖ్య కూడా తక్కువగును. అడవులలో నుండువారు కడు పన్నుల భారముతో కష్టము ననుభవించెదరు. నదీతీరములనందు చెరువు గట్టులంగా ధాన్యము పండును. అనగా వర్షములు పడవు. వ్యవసాయము సమయానుకూలముగా సముచితముగా నజలు జలాశయ తీరములందే వ్యవసాయము వేయుదురు. కలియుగమునందు సంభ్రాంత కులము, ఉన్నత వంశము లందలి పురుషులే నీచులగుదురు. నారద, కలియుగమున మానవులు అశ్లీలముగా భాషించుట, దూర్తులు, శకులు, అసత్యవాదులగుదురు. చక్కగా దున్ని, నాట్లు వేసిన భూములు కూడా పంటలను ఇచ్చుటకు అసమర్థములై ఉండును. నీచవర్ణముల వారు ధనవంతులైన కారణమున శ్రేష్ఠులుగా భావించబడుదురు. దేవభక్తులందు నాస్తికత్వము ప్రబలిపోవును. నగరవాసులు హింసాపరులై, దయలేని వారై మానవఘాతుకులగుదురు. కలియుగమున స్త్రీ, పురుషులు రోగగ్రస్తులై, అల్పాయుష్కులై, యౌవనమును చవిచూడకుందురు. 16 సంవత్సరములకే వారి తలల కేసములు పండిపోవును. 20 సంవత్సరముల వయస్సులో వారిని వృద్ధాప్యము చుట్టుకొనును. 8 సంవత్సరములకే స్త్రీలు రజస్వలలై గర్భములను ధరింతురు. కలియుగమున భగవన్నామము విక్రయించబడును. మిథ్యాదానములివ్వబడును. తమ కీర్తిని పెంపొందించుకొనుటకు మానవులు దానముల నొసగి మరలా వాటిని తీసుకొందురు. దేవమాన్యములను, బ్రాహ్మణ వృత్తులను, గురుకులముల కొసగిన సంపదలను వారు ఇచ్చినవిగాని, ఇతరులచే ఇవ్వబడినవిగాని మరలా తీసుకొనబడును. కలియుగమున చేయరాని పనులను చేయుటయందు ఏ సంకోచమును కలిగియుండరు.
భార్యాభర్తలను నిర్ణయించుకొనుట సాధ్యమనగా స్త్రీ పురుషులలో ఒక పద్ధతి నియమము అనునది లేకుండును. గ్రామములందు సంపదలందు ప్రజలు పూర్ణ అధికారమును పొందజాలరు. అందరును అప్రియములగు వచనములను పలుకుదురు. అందరును దొంగలుగా లంపటులుగా పరిణమింతురు. ఒకరినొకరు హింసించుకొందురు. నరఘాతకులగుదురు. బ్రాహ్మణ క్షత్రియ వైశ్య అందరి వంశములందు పాపము చోటు చేసుకొనును. సకల ప్రజలు లక్క లోహము కల్లు ఉప్పు వ్యాపారము చేయుదురు. పంచయజ్ఞములందు ద్విజులు కూడా ప్రవృత్తులు కారు. యజ్ఞోపవీతములు ధరించుట భారమగును. సంధ్యావందనము చేయరు. శుభ్రతను సాచమును పాటించరు. వ్యభిచారిణులు వడ్డీలతో జీవితములను గడుపుదురు. కులటలగు స్త్రీలు రజస్వలలై కూడా బ్రాహ్మణుల ఇంట వంటలు చేయుదురు. అన్నములందు స్త్రీలయందు ఆశ్రమవాసులందు నియమమేదిరు స్త్రీల ఉందురు. ఆ శ్రమవాసులందు కలికాలమునందు జనులందరును మ్లేచ్చులగుదురు. ఇట్లు అన్ని హంగులతో కలికాలము వచ్చును. పృథివి అంతయును మ్లేచ్చులతో నిండిపోవును. విష్ణుయసుడను పేరుగల బ్రాహ్మణుని ఇంట అతనికి పుత్రుడుగా కల్కి ప్రకటితుడగును. కల్కి భగవానుడు సుప్రసిద్ధ పరాక్రముడు. నారాయణుని అంశ. ఈ స్వామి ఎత్తైన గుర్రమునెక్కి తన గొప్ప ఖడ్గముతో మ్లేచ్చులనందరినీ సంహరించును. 3 రాత్రులలోనే పృథివియందు మ్లేచ్చులు లేకుండా చేయును. అప్పుడా స్వామి అంతర్ధానుడగును. అప్పుడొక్కసారిగా పృథివియందు అరాచకత్వము ప్రబలును. చోరులు సర్వత్ర దొంగతనములను లూటీలను చేయుదురు. తదనంతరము కుండపోతగా అంతము లేకుండా నీరు వర్షింపసాగును. ఎడతెరపి లేకుండా 6 రాత్రులు పగలులు వర్షము గురియును. ఎచ్చట చూచినను భూమి మీద నీరే నీరు ఉండును. ప్రాణులు నశించెదరు. వృక్షములు గృహములు పడిపోవును. అంతయును శూన్యముగా నుండును. మునీంద్ర, దీని తరువాత 12 సూర్యులు ఒక్కసారిగా ఉదయించెదరు. వారి ప్రచండమగు తేజస్సుతో భూమి ఎండిపోవును. సుదీర్ఘకాలమునకు కలియుగము సమాప్తమగును. అప్పుడు తపములు సత్వ సంపన్నములగు ధర్మములు తమ సంపూర్ణ రూపములలో ప్రకటితములగును. ఆ సమయమున తాపసులతో ధర్మాత్ములతో వేదజ్ఞులైన బ్రాహ్మణులతో మరలా భూమి శోభాయమానమగును. ఇంటింటా స్త్రీలు పవిత్రలై ధర్మాత్ములగుదురు. ధర్మపరాయణులు న్యాయపరాయణులై క్షత్రియులు రాజ్యపు పగ్గములను చేబూనుదురు. వారందరూ బ్రాహ్మణులకు భక్తులుగా మనస్వినులుగా తాపసులుగా పరాక్రమవంతులుగా ధర్మాత్ములుగా పుణ్యకర్మల నభిల్షించు వారగుదురు. వైశ్యులు వ్యాపారములందు తత్పరులగుదురు. వారు మనస్సులలో ధార్మిక భావనలు కలిగియుందురు. బ్రాహ్మణుల ఎడల శ్రద్ధ కలిగియుందురు. ధర్మమునందు దృఢ విశ్వాసమును కలిగి పవిత్రముగా సేవ చేయుదురు. బ్రాహ్మణ క్షత్రియ వైశ్య వంశములవారు శక్తిస్వరూపిణి భగవతి జగదంబను శ్రద్ధాభక్తులతో ఉపాసించెదరు. వారి ద్వారా దేవీ మంత్రజపము నిరంతరము సాగుచుండును. అందరును దేవీ ధ్యాన నిరతులగుదురు. సమయానుగుణముగా వ్యవహరించు పురుషులందు శృతి స్మృతి పురాణముల సంపూర్ణ జ్ఞానముండును. దీనిని సత్యయుగమని అందురు. ఈ యుగము ధర్మము సంపూర్ణ రూపమును దాల్చియుండును. త్రేతాయుగమున ధర్మము 3 పాదములతో ద్వాపరమున 2 పాదములతో కలియుగమున కేవలము ఒకే ఒక పాదముతో సంచరించుచుండును. భయంకరమగు కలి ప్రవేశించగా ఇది పాదవిహీనమగును.